పేరు ధర్మానాయ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇందులో ప్రధానంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు మనం ఎక్కువగా బాధపడేది అనీమియాతో బాధపడుతున్నాం. ఆ రక్తహీనతను మనం దూరం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలో కానీ, కౌమార దశకు వచ్చినటువంటి బాలికల్లో కానీ అందరికీ కూడా రక్తహీనత అనేది ఉంది. ఈ రక్తహీనతను దూరం చేసుకోవాలి. దూరం చేసుకోవాలంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో జంక్ ఫుడ్ తీసుకోకుండా బయట దొరుకుతున్నటువంటి పానీపూరి, గోబీ మంచూరియా, న్యూడిల్స్ సంబంధించింది, ఎగ్ రైస్ సంబంధించింది, ఇవి దూరం పెట్టి మనం చిన్నతనంలో మన అమ్మగారు కానీ మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యం కాబట్టి ఇంటి దగ్గర దొరుకుతున్నటువంటి ఇక్కడ చూస్తున్నటువంటి క్యారెట్ కానీ, క్యారెట్ తిన్నా కూడా మనకు మంచి ప్రోటీన్ వస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆకుకూరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మంచిగా తీసుకున్నా కూడా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండగలం. గర్భిణి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి న్యూట్రిషన్ అది తక్కువ మొత్తాలు. అంటే మన గ్రామీణ ప్రాంతాలను చూస్తే కన్నా ఈ ఆకు చాలా శ్రేష్టమైనది, మునగాకు ఉంటాం. ఈ ఆకులు మనము మాదిరి ఇంకోటి వేపుడు చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకు కోసము కొన్ని సిటీలలో అంటే మనకైతే ఇక్కడ నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ పుస్తకాలుగా లభిస్తున్నాయి. ముంబై కానీ, ఢిల్లీ కానీ పెద్ద పెద్ద నగరాల్లో కూడా డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆకుకూరలు తీసుకోండి. మన కంటికి కనబడుతున్నటువంటి వస్తువులు మనం తినడం లేదు, వాటిని ఆహారంగా తీసుకోవటం లేదు. తద్వారా ఏంటంటే మనకు రక్తహీనత లోపం అనేది వస్తుంది. వీటన్ని ప్రాణదూరాలు. ఒక్కసారి మనకు బ్లడ్ తక్కువ వచ్చిందనుకో డెలివరీ కూడా మనకి ఇబ్బంది. హాస్పిటల్కి వెళ్తే సిజేరియన్ చేయాలంటాడు. మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి ఒక పక్క ఇబ్బందులు ఉంటూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా మూలం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం మీద ప్రత్యేక ధ్యాస ఉంచాలి. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళే దశలో ఎవరైనా కానీ మనం జోబీలో ఉంచుకొని సున్నుంటుందని చెప్పేసి చిన్న చిన్న ఇంటిలో మనకు పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీతో తయారు చేసినటువంటివి అవన్నీ కూడా ఉంచుకొని తినేవాళ్ళం. అప్పుడు అమ్మ నాన్న ఇచ్చేది కూడా ఇవే. ఇప్పుడు మమ్మీ డాడీ కాలం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బిడ్డలకు కానీ మనం కూడా ఈవినింగ్ అయితే స్నాక్స్ రూపంలో న్యూడిల్స్, గోబీ మంచూరి ఇలాంటివి తింటున్నాం. తద్వారా మనము అనారోగ్యానికి పాలవుతుంది. పాలు తీసుకోవాలి, గుడ్లు తీసుకోవాలి మంచిగా రోజుకు ఒకటిసారి. నువ్వు రోజుకు 10 తిన్నా అంతే క్యాలరీస్ వస్తుంది, 1 తిన్నా అంతే క్యాలరీస్ వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా పోషక పదార్థాలు అనేవి తీసుకోవాలి. ఈ పోషక పదార్థాలు మీరు తీసుకోవటం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు అందరికీ కూడా అవేర్నెస్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అధికారులందరూ వచ్చి మీకు తెలియజేస్తున్నారు. ఇది మన ఆరోగ్యం. నేను నిలకడగా మాట్లాడగలుగుతున్నానంటే, నేను నిలవగలుగుతున్నానంటే నేను తీసుకున్నటువంటి ఆహారం మీద ఉంటుంది. మొత్తం కూడా కల్తీ ఆహారంలో మనం ఉన్నాం. ప్యాకెట్తో పంపినటువంటివి కల్తీతో ఉన్నాం. వాటిని దూరం చేయండి. మీ పిల్లలకు కూడా మంచి పండ్లు ఇవ్వండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండు వస్తుంది. సీతాఫలం ఇప్పుడు బాగా మనకు ప్రధానంగా సీతాఫలం దొరుకుతుంటాయి, నేరేడు పండ్లు దొరుకుతుంటాయి, అల్ల నేరేడు పండ్లు దొరుకుతుంటాయి. ఏ పండు ఇక్కడ లభిస్తుందో ఆ పండు తీసుకోండి.
అది మనకు ఒక ఆహారంగా ఉంటుంది. తద్వారా మనకు న్యూట్రిషన్ అనేది వస్తుంది. రక్తహీనత లోపం అనేది ఉండదు. అలా ఉండింది. ఇంకా రక్తహీనత లోపం ఉంటే మీరు సమీపంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు అక్కడ కలిస్తే వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా తీసుకోండి. ఆరోగ్యంగా మెరుగుపడడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకోసంలో పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నతనం చాలా మంది కూడా తల్లిదండ్రులు కూలి పని చేస్తే తప్ప రెక్కాడితే కానీ పుట్టాలని కలిసింది. అంగన్వాడీ సెంటర్స్ నెలకొల్పి వాళ్ళకు కావాల్సినటువంటి పోషకాహారం కూడా స్కూల్లోనే ఇస్తూ వాళ్ళ విద్యాబుద్ధులు కూడా ఇది చూస్తే కదా రాగులు సద్దలు ఇవన్నీ కూడా మనకు కనబడి యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్ చేస్తే ప్రయోగం చేస్తుంది. సరే ఏదైనా కానీ అలవాటు చేసుకోవాలి, తినడం మొదలు పెట్టాలి. సద్దల సంగతి పక్కన పెడదాం, రాగి సంగతి పక్కన పెడదాం. ఇవన్నీ కూడా ఈ రాగులు కానీ సద్దలు కానీ ఇవన్నీ కూడా మొలకెత్తే విత్తనాలు అంటూ ఉంటాం. సాయంకాలం సమయంలో బాగా వాటిని ఒక తడిగుట్టేసి మన ఆరోగ్యంకి వచ్చి మనకు వచ్చేసరికి ఏం చేసేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసుకురమ్మన్నారు అనేసరికి అంటే కాంపిటీషన్ కానీ ఎట్లుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. అదే మళ్ళీ ఏమైపోతుంది, ఇప్పుడు మన కోసం మనం వండుకోవాలి అని అంటే మనం టైం ఇస్తలేము. ముఖ్యంగా మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు. ఆరోగ్యం అంత మహాభాగ్యం ఇంకేమన్నా ఉందా? మనం ఎన్ని సంపాదించినా కానీ మన ఆరోగ్యం మన కంట్రోల్లో లేనప్పుడు ఏమైపోతుంది, మనం ఇంకో ఏ పని చేయలేము. ఎగ్జాంపుల్గా ఒక మంచి డ్రెస్ కుట్టించుకున్నారు, నగలు తెచ్చుకున్నారు, అంతా బాగుంది, అక్కడ అసలు స్ట్రక్చరే లేదనుకోండి, బాడీ లేదంటే హెవీగా ఉంది అనుకోండి, అది బాగుంటుందా? ఉంటుంది. అంటే మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది. అట్లాగే మనం ఒక 1000 మందికి చెప్పే పొజిషన్లో మనం ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఒక 1000 మందికి గైడ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. ఒక ప్రెగ్నెంట్ లేడీ తనకి ఏం తెలియకుండా మన దగ్గరకు వస్తుంది. ఆమె ఆ ఊరికి వచ్చిన తర్వాత ఏది ఇంకా రేషన్ కార్డు ఉంటుంది, ఇంకా ఆమెకి ఏం రాదు. కానీ ఫస్ట్ వచ్చేది ఏంటి, ప్రెగ్నెన్సీ. అవునా కాదా? పెళ్ళైనా వచ్చి ఆడామెకి ఫస్ట్ ఇంకా ఆ ఊళ్ళో ఏం తెలియకన్నా ముందే ఓ 4-5 నెలల్లో సంవత్సరంలో ఆమెకు అనుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే బయట వాళ్ళు ఆమెకి ఎవరు తెలియరు, అంటే ఎవరు ఏం చెప్పాలన్న విషయం తెలియదు. ఇప్పుడు ఆమె మన దగ్గర నమోదు కాగానే ఎంత ప్రెగ్నెంట్, ఎంత ఎత్తుంది, ఎంత బరువు ఉంది, ఎంత రక్తం ఉంది, అసలు ఆమె నార్మల్గా ఉందా, ఇంకా ఏమన్నా తక్కువ ఉందా అనే విషయము మనతో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడికి అంగన్వాడీ సెంటర్కి వస్తే వచ్చే లాభం ఏందమ్మా, మీరు ఇక్కడ వరకు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంకొక గర్భవతి ఉంటుంది, ఆ గర్భవతితో మాట్లాడుతూ ఉంటుంది, నీకు ఎన్ని నెలలు, నీ బిడ్డ ఎట్లుంది, నువ్వు బరువు ఎంత పెరిగినావు, నీకంటే ముందు నమోదైనప్పుడు బరువు ఎంత ఉండే, నీకు రక్తం ఎంత ఉండే. ఇప్పుడు అంటే అంగన్వాడీ సెంటర్లో వచ్చి తిన్నప్పుడు ఏమైతే కమ్యూనికేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటిది అని అంటే తన బిడ్డకి తనే తినాలి. ప్రెగ్నెంట్ ఉన్న మనిషి కానీ లాక్టేటింగ్ మదర్ కానీ బయట వాళ్ళు ఎవరైనా ఫుడ్ పెడితే తింటే అలా కడుపులో ఉన్న బిడ్డకి పోతుందా? పోదు కదా. ఎవరు తినాలి? ప్రెగ్నెంట్ ఉన్న ఆమెనే తినాలి. అదే బయట ఉన్న పిల్లగాడికి ఎవరన్నా ఇవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళే తినాలి. మళ్ళీ ఒకటి ఏం చేయాలంటే మనం ప్రతి పుట్టినప్పటి నుంచి 3 పూటలు భోజనం చేస్తున్నాం, అవునా? ఆ 3 పూటల భోజనంతో పాటు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంకొకటి అదనంగా ఆహారం తీసుకోవాలి. ఎందుకు? బిడ్డే గ్రోత్ పెరగడానికి, శారీరకంగా మానసికంగా ఎదగడానికి కోసం మనం ఒక పూట, అది అన్నమే అయి ఉండదు, అవసరం లేదు, ఏదైనా సరే పప్పు దినుసులే కానివ్వండి, మొలకెత్తిన విత్తనాలే కానీ, పండు కానీ, ఫలం కానీ, అల్పాహారం కానీ, ఏదైనా ఒకటి, అన్నమే తినమని కాదు, ఏదైనా ఒకటి అడిషనల్గా బిడ్డ కోసం మనం ఫుడ్ తీసుకోవాల్సిందే. ఎందుకు అనంటే ఎదిగే బిడ్డ ఖచ్చితంగా ఆమెకు ఎదుగుతున్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రెగ్నెంట్ ఉన్న ఆమెకి ఏంటి అని అంటే ఆమెకు 2 పూటల భోజనము ఇద్దరికి తినాలని కాదు, అక్కడ ఇద్దరికి తినే అంత కడుపు కొట్టుంటుందా? ఉండదు. అంటే పౌష్టికాహారం తినాలి, 4 పూటలు తినాలి. అంటే ఒక పూట ప్రొద్దున ఏదైనా బ్రేక్ఫాస్ట్
చేసిండ్రు అనుకోండి, మధ్యాహ్నం 11-12 గంటలకు అంగన్వాడీ సెంటర్లో తిని 3 గంటలకి మళ్ళీ ఏమంటారు ఏమన్నా మొలకెత్తిన విత్తనాలు ఫలమో లేకుంటే పండో లేకుంటే ఉప్మానో, సాయంత్రం మళ్ళీ 7-7:30కి ఇంకా అది చపాతీయో లేకపోతే కర్రీ అంటే ఏమంటారు వేరే అంటే మీరు ఏదన్నా తినని మీ అలవాటులో ఉన్నదాన్ని మార్చుకొని తినాలి. ఒకటే అన్నం తినద్దు. మళ్ళీ ఏం చేయాలంటే ఎక్కువ కూడా ఆకుకూరలు కూరగాయలు వచ్చేటట్టు తినాలి. ముందుగా ఏం చేయాలంటే ఒక మహిళ ఫస్ట్ ఏం చేస్తుంది, కుటుంబం కోసం త్యాగం చేస్తుంది. అవునా? వండిన వంటలు కూడా ఫస్ట్ ఏం చేయాలి, అందరు తినాలి, తిన్న తర్వాత మనం తినాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడు మగవాళ్ళు ఏంటంటే శారీరకంగా బయట మానసికంగా శోభ ఉంటుంది, కానీ మనకేంటి అని అంటే బిడ్డ జన్మనియడానికి శక్తి ఉండాలి. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉన్న మహిళ అయితే ఖచ్చితంగా తన కోసమో తన బిడ్డ కోసమో టైం కేటాయించాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, టీవీ చూడడము, ఆ అత్త కోడలు ఏమనుకుంటున్నారో, ఆమె పగబట్టింది, ఈమెను పగబట్టింది, అది కాదు. ప్రెగ్నెంట్ ఉన్న ఆమె ప్రశాంతంగా ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత డెవలప్ అయిపోతుంది కడుపులో ఉన్న బిడ్డ. ధన్యవాదాలమ్మా. ఈరోజు మన పోషక మాసం కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు కార్యక్రమాలు అనేవి నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఇలా మన గౌతమ్ నగర్ సెక్టార్లో నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే గర్భిణీ అని తెలిసిన వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆరోగ్య లక్ష్యం ద్వారా ఆ గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ కేంద్రంలో అన్నము పాలు గుడ్డు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ గర్భిణీ స్త్రీ ఎంత బరువు ఉన్నది, ఎత్తుల బరువులు కూడా అంగన్వాడీ కేంద్రంలో తీస్తాము. అయితే గర్భిణీ స్త్రీ మొదటి 3 నెలలు డాక్టర్ సలహా లేని ఎలాంటి మందులు వాడకూడదు. కుటుంబ సభ్యులకు చెప్పి ఎవరు ఏదైనా పట్టించుకోకుండా ఉండాలి. తర్వాత తాను పొదుపు అనేది చేసుకోవాలి, డబ్బులు పొదుపు చేసుకోవాలి. 4వ నెల నుండి 5వ నెల మా అంగన్వాడీ కేంద్రంలో ఏఎన్ఎం గారు వచ్చి టీటీ ఇంజక్షన్లు ఇస్తారమ్మా. అందరు ఖచ్చితంగా టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ కాన్పాయ్ వరకు 10 నుంచి 12 కేజీల బరువు ఖచ్చితంగా పెరగాలి అంటే అంగన్వాడీ కేంద్రాల నుంచి అనుబంధ పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చి మీరు తినాలి. ఒకవేళ వీలు కాకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి బాక్స్ తీసుకెళ్ళాలి. అలాగే మీకు HB% ఎంత ఉన్నదని తెలుసుకోవాలి. HB% గర్భిణీ ఉన్నప్పటి నుంచి ఆమె కాన్పాయ్ వరకు ఖచ్చితంగా 13 గ్రాములు ఉండాలి. మనం బియ్యం పప్పును నూనె లీటర్లలో కొలుస్తాం, బియ్యాన్ని కిలోలలో కొలుస్తాం. HB అంటే రక్తం హిమోగ్లోబిన్ శాతాన్ని గ్రాములలో కొలుస్తారన్నట్టు. 13 గ్రాములు ఉంటే ఆరోగ్యంగా నార్మల్ డెలివరీ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి గర్భిణీ స్త్రీ ఉదయం మధ్యాహ్నం పూట పొద్దున తన కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి ఆ స్త్రీ కుటుంబ సభ్యుల సహకారంతో మనం అంగన్వాడీ టీచర్లను హోమ్ విజిట్లు చేసి తల్లికి వాళ్ళ అత్తమామలకు చెప్పాలి. గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా 2 గంటలు నిద్రపోవాలి. మనం ఇప్పుడు నిలబడి ఉన్నా మాట్లాడినా కళ్ళు చేతులు అనేవి అవయాలు కదులుతాయి. పండుకుంటే నిద్రలో ఉంటే అవయాలు కదలవు. అటువంటప్పుడు బిడ్డ ఎదగటానికి సహకరిస్తుందని మన సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. అందుకని మీరు హోమ్ విజిట్లో ఖచ్చితంగా గర్భవతులు 2 గంటలు నిద్రపోవాలని చెప్పండి. అలాగే అంగన్వాడీ కేంద్రం మీ ఇంటి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. గుడ్డు తింటే వెంటలు రాలిపోతాయనే అపోహ తోటి కొంతమంది గుడ్డు తినడానికి ఇష్టపడరు. అదంతా అపోహ మాత్రమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే అనుబంధ పోషకారం తినాలి. తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఏ హాస్పిటల్ వెళ్ళాలి అని మాట్లాడుకోవాలి. మీకు నచ్చిన హాస్పిటల్ వీలైనంత మటుకైతే మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉంటున్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని మనం ప్రోత్సహించాలి. కానీ కుటుంబ సభ్యులు మొదటికంటప్పుడు తల్లిగారి పెత్తనం ఉంటుంది కనుక వాళ్ళ అభిప్రాయం ప్రకారమే తోచిన హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళైతే ఇంటి దగ్గర డెలివరీ కాకుండా ఖచ్చితంగా హాస్పిటల్ అనేది డెలివరీ కావాలని మనము ప్రతి గర్భిణీ స్త్రీకి మోటివేషన్ ఖచ్చితంగా తెలియపరచాలి. అదేవిధంగా ఆమె కాన్పైన తర్వాత గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది, కాన్పైన తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చే పాలు చిక్కగా ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి, జీడిపాలు అంటాం. అవి బిడ్డ ఖచ్చితంగా తాగిపిస్తే కడుపులో ఉన్న మురుగు అనేది బయటకు వస్తుంది. తల్లి బిడ్డకు ప్రేమ ఆప్యాయత అనేది ఎక్కువ ఉంటుంది. మరి తల్లి ఏం చేయాలి, బిడ్డను దగ్గర పెట్టుకోవాలి. వెచ్చదనం ఉంటే తల్లి పాలివ్వటం వల్ల
బిడ్డ అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుంది. ఎక్కువ మంది ఎత్తుకోవద్దు. ఎవరైనా కుటుంబ సభ్యులు ఎత్తుకున్నా చేతులు కడుక్కొని శుభ్రత పాటించి పిల్లల్ని ఎత్తుకోవాలని చెప్పాలి. ఎవరు కూడా పిల్లలకు లుచ్చుమని ముద్దులు అనేటివి పెట్టద్దు. ప్లైన్ పీసే తీసుకోవాలని మనము తల్లులకు చెప్పాలి పిల్లలకు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అనారోగ్యానికి గురి అవుతారు. మోర్ మిల్క్ మోర్ సక్కింగ్ అంటే ఎంత పాలు బిడ్డకి ఇస్తే అంత తల్లికి పాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. మరి తల్లి కేవలం కాన్పైనప్పటి నుంచి 6 నెలల వరకు ఖచ్చితంగా కేవలం తల్లిపాలే ఇవ్వాలి. తల్లిపాలు దేవుడిచ్చిన వరం, బిడ్డకు సరిపోతాయి 6 నెలల వరకు తల్లికి. ఎందుకు అంటే ఎవరన్నా మీకు తల్లిపాలు సరిపోతలేవని వాళ్ళ సందేహం మీకు చెప్తే మీరు అన్నం వండినప్పుడు ఒక చెంచా అన్నం తీసి ఎల్లిపాయలు పొట్టు తీసి ఒక 5-6 ఎల్లిపాయలు అన్నం కింద పెట్టి మళ్ళీ అన్నం మీద వేసేస్తే ఆవిరికి ఆ ఎల్లిపాయలు ఉడుకుతాయి. ఆ ఎల్లిపాయలు తింటే కూడా తల్లికి పాలు అనేటివి సమృద్ధిగా వస్తాయి. ఆ తోటకూర, పాలకూర, మళ్ళీ దొండాకు, దొండకాయలు తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి అమ్మ. ఖచ్చితంగా పాలు ఇచ్చేటప్పుడు కూడా పొజిషన్ తల్లి ఎటువంటి బాధ ఉన్నా ఆమెకి ఎలాంటి విషయాలు కూడా ఏం చెప్పకుండా సంతోషంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండేటట్టు మన అత్త మామలు భర్తలకు ఇంటికి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా ప్రోత్సహించాలి. అక్కడ వదిలేయకుండా వరుస క్రమంలో అమర్చుకోవాలి. స్కూల్ బయట ఆనందంలో మన పక్కన ప్లేస్ ఉంటుంది కదా, మనం ఒకళ్ళ తర్వాత ఒకరు ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పులు వరుస క్రమంలో వదిలేసుకొని లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్ళు సక్రమంగా కరెక్ట్గా కూర్చోవాలి. తర్వాత మనం ఏదైనా డస్ట్లో వండినప్పుడు కూడా చేతుల్ని అలాగే మూట పెట్టుకోకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. రోజు ఇంటి దగ్గరైనా స్కూల్కి వచ్చినప్పుడైనా భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సబ్బుతో శుభ్రంగా చేతులు ఇలా ఇలా 2 చేతుల్లో సబ్బు పెట్టుకొని ఇలా రాసుకోవాలి. ఇలా రోళ్ళని మట్టి ఉంటుంది కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా చూసుకొని అప్పుడు మనం ఏదైనా తినాలనుకున్నా తినాలి. తర్వాత మళ్ళీ మనము వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చిన తర్వాత కూడా అలానే లోపలికి రాకుండా మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కట్టుకొని రావాలనుకోవాలి. అప్పుడు మళ్ళీ ఎవరైనా మనకు సర్ది అయినప్పుడు మనకు తుమ్ములు వస్తుంటాయి కదా, సర్ది తక్కువ వచ్చినప్పుడు తుమ్ములు వచ్చినప్పుడు మనము ఖర్చుకు కానీ హ్యాండ్స్ కానీ ఇలా తుమ్ము వచ్చినప్పుడు ఇలా అర్థం పెట్టుకోవాలి. అంటే అలా పెట్టుకోవడం వల్ల మన నోటి నుండి వచ్చే క్రిములు ఇంకా వేరే వాళ్ళకు అర్థించకుండా ఉంటాయి అన్నమాట. అలాగే జలుబు వచ్చినప్పుడు ఖర్చు తెచ్చుకోవాలి. కంపల్సరీ ఖర్చు తెచ్చుకొని మనం మన ముక్కుని శుభ్రం చేసుకోవాలి. అంటే రాగానే చెప్పులు బయట పెట్టమని చెప్పింది. అప్పుడు వరుస క్రమంలో పెట్టాలి అని అంటే లైన్ పాటించాలి. అంటే పిల్లలకి మేము నేర్పే కార్యక్రమాల గురించి మీరు చెప్తున్నారు. అంటే మీరు ఏమనుకుంటారు, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళే పిల్లలు ఏంటిది ఓన్లీ అన్నం పెడతారు, చూపిస్తారు, అన్నం కోసమే పంపిస్తున్నాము అని ఆ తల్లుల భ్రమల నుంచి వెళ్ళిపోవాలి అంటే ప్రతిసారి తల్లులు వచ్చినప్పుడు వాళ్ళని చెప్తూ ఉండాలి. రెండమ్మ లోకల్ అందుకొరకు ఇది ఏంటిదంటే సంభాషణ గురించి రాగానే చెప్పింది. నువ్వు ఇంకా అట్లానే ఏదైనా ఒకటి పనులు కానీ వాహనాలు తర్వాత వాళ్ళకి మార్నింగ్ ఎగ్ ఉడకబెట్టేసి ఇచ్చేస్తాము. ఇంకా తినేస్తారు. తినేసిన తర్వాత ఇంకా పాటలు పాడుతుంది. ఏంటంటే ఏదన్నా 2 పాటలు చిన్న పాట ఎక్కడెక్కడ వెళ్తాయి, వాటర్లో వెళ్తాయి, పైన చెప్తాము. బస్
మీరు ఏమైనా తిన్నారనుకోండి, మనం అంగన్వాడీలో గుడ్డు పెడతాం. గుడ్డు తినగానే ఏం చేయాలా? బయటికి వెళ్ళి చేతులు కడుక్కోవాలి. అవునా? అది కూడా మంచి అలవాటు. చేతులు కడుక్కున్న తర్వాత ఎక్కడంటే అక్కడ బట్టలు పోసుకోకుండా ఒక ఖర్చుకు తుడుచుకోవాలి, లేదా అక్కడ ఒక క్లాత్ పెట్టినా దానికన్నా తుడుచుకోవాలి. అదొక మంచి అలవాటు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మీకు ఎవరైనా చాక్లెట్ కానీ లేదా బిస్కెట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఏమని చెప్పాలి? మీరు థ్యాంక్ యూ అని చెప్పాలి. సరేనా? చెప్తారా? మళ్ళీ టీచర్ ఎప్పుడన్నా ఎవరికి మీకు మీ టీచర్ చాక్లెట్ ఇస్తుంది కదా, ఇచ్చిందా? ఇచ్చినప్పుడు మీరు చెప్పినా మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. తర్వాత ఇప్పుడు మీరు బయట ఎక్కడికైనా వెళ్తారు, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కొనే భోజనం చేయాలి. భోజనం అంటే అన్నం తినాలి, చాక్లెట్లు ఏదైనా తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. అలాగే పండ్లు కానీ ఏమైనా తినేటప్పుడు కూడా వాటిని కడుక్కొని తినాలి. తర్వాత మీరు అన్నం తిన్న తర్వాత ప్లేట్ చుట్టూ అన్నం పడేయదు. ఎట్లా ఉండాలి? కొంచెం నీట్గా తినాలి, డ్రెస్ పైన వేసుకోకుండా, ప్లేట్ చుట్టూ పడకుండా మంచిగా నీట్గా తినాలి. మళ్ళీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అల్లరి చేయొద్దు. ఎక్కడైనా మీ స్కూల్లో కానీ లేదా ఫంక్షన్లో కానీ ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి చేయకుండా మంచిగా నీట్గా ఉండాలి. అవి మంచి అలవాటు. సరేనా? మీరు చేస్తారు, ఇప్పుడు అవన్నీ పాటిస్తారా? ఓకేనా? ఇవల్ల మనము విత్తనాలు చెట్ల గురించి చెప్తున్నాం. మనము చిన్న విత్తనాల నుంచి మనకు పెద్ద చెట్టు అవుతుంది కదా, దాని గురించి చెట్టు గురించి చిన్న పాట పాడుతున్నాం. ఆ చెట్టు నుంచి విత్తనం ఎట్లా, విత్తనం నుంచి చెట్టు ఎట్లా అవుతుందో మనము పాట రూపంలో తెలుస్తుంది. సరేనా పిల్లలు? చెట్టు అంటే పెద్ద ఉంటుంది కదా. చిన్ని విత్తనం చిన్ని విత్తనం భూమి లోపల నిద్రపోయే గాలి వీచెను దాన్ని లేపెను గాలి వీచెను దాన్ని లేపెను నేను లేవను నేను
ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు భయపడకుండా ఎట్లా మనకు మూవ్ కావాలి అనే విషయం చెప్పిండు. తర్వాత ఏం చేసిండ్రు, మంచి అలవాట్లు చెప్పిండ్రు. అవునా, మంచి అలవాట్లు అంటే ఏది వాడాలా, ఏది ముట్టాలా. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి, కొడుకు ఉడకబెడుతూ ఉంటుండ్రు. అవునా, ఆ ఉడకబెట్టిన నీళ్ళు మూసి ఏమవుతుంది, కాలుతాయి. అంటే పిల్లలు ఏది ముట్టుకోవాలి, ఏది హానికరము, ఏది బాగుంటుంది, ఏ పని చేయాలి అనే విషయము ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. నెక్స్ట్ ఏం చెప్పిండ్రు, పాట చెప్పిండ్రు. తర్వాత కథ చెప్పిండ్రు. మా దగ్గర ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి సరే ఏదో ఇట్లా బుక్కులు ఇచ్చేసి ఆ బుక్కులలో పేపర్లు నింపుడు కాదు. సిలబస్ అంటే ఏంటి అంటే పిల్లలకి మంచి అలవాట్లు 2 నేర్పడాలి. తర్వాత సంభాషణలు లేకుంటే నెలకు 2 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటేంటంటే ఒక రోజు నా కుటుంబం అన్నదనుకో, ఆ నెల రోజులలో 15 రోజులు నా కుటుంబం గురించే చెప్పాలి. నా కుటుంబం అన్నది చెప్పడానికి ఏముంటుంది అని అంటూ, కానీ పిల్లలు అప్పుడే మన దగ్గరకు వచ్చి ఉంటారు. నా కుటుంబం అనంటే మన ఇంట్లో ఎవరున్నారు, మీరు ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో, అంటే మీరు ఎవరితో ఉంటారు, మీరు ఎట్టుకోతారు, ఏ ఊరుకోతారు, అమ్మమ్మ ఎక్కడ ఉంటుంది, నాన్నమ్మ ఎక్కడ ఉంటుంది, మీ చిన్నాన్న ఎక్కడ ఉంటారు, అత్తమ్మ ఎక్కడ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నాయి అన్నీ కూడా మనం వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. అంటే కుటుంబం గురించి అనే విషయం, పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం, మీ ఇంటి ఎంతమంది ఉంటారు, అక్క ఉంటుందా, తమ్ముడు ఉంటాడా, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమైపోతుంది, సంభాషణతో ఆ టీచర్కి అలవాటు పడతారు. ఫస్ట్ ఏడవకుండా అలవాటు పడడానికి కోసం సంభాషణ అనే కార్యక్రమాన్ని ఉంటుంది. తర్వాత మంచి అలవాట్లు కూడా నెలకు 2 ఉంటాయి. అవి ఏంటి అంటే చెప్పులు బయట పెట్టడము, అది మోషన్స్ పోయిన తర్వాత అన్నం తినే ముందు చేతులు కడుక్కోవడము, దగ్గుతే తుమ్మితే కర్చీలు వాడడము, తర్వాత ఏమంటారు మంచిగా స్నానం చేసి అంగన్వాడీ సెంటర్కి రావడము. అట్లా ప్రతి నెల 2 ఉంటాయి. అంటే సంవత్సరానికి 24 అంటే 28, 20 ఉంటాయి. అట్లా సంభాషణ, మంచి అలవాట్ల తర్వాత పాటలు. ఆ పాటలలో కూడా 3 పాటలు ఉంటాయి. 3లో 2 తెలుగు ఉంటాయి, 1 ఇంగ్లీష్ ఉంటాయి. వచ్చిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి రసూలి మేడం గారికి స్వాగతం. అట్లాగే ఉమెన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి సుధం లక్ష్మి మేడం గారికి స్వాగతం. అట్లాగే మన సిబిసి ఫీల్డ్ ఆఫీసర్ ధర్మారాయణ సార్ గారికి స్వాగతం. మళ్ళీ మన ప్రాజెక్ట్ లెవెల్ సిడిపిఓ గారికి శ్రీమతి సౌందర్య మేడం గారికి స్వాగతం. అట్లాగే చంద్రశేఖర్ కాలనీ సూపర్వైజర్ జయలక్ష్మి మేడం కూడా స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం కూడా ఉన్నారు ఇక్కడ, తను కూడా రావాల్సిందిగా కోరుతున్నాము, తనకు కూడా స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన టీచర్లు, లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్కూల్ మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్. మొన్న అవార్డు ఇచ్చింది కదా.
వీళ్ళు దొరికే ఆకులతో ఇక్కడే తయారు చేసిండ్రు మేడం. ఇప్పుడు అదే నేను వచ్చేసరికంటే రెడీ చేస్తున్నారు. సిఎస్ కాలనీ సూపర్వైజర్ తేజస్వి మేడంకి కూడా ఓకే ఇవ్వాల్సింది. అంటే వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళదే మేడం. ఈరోజు గౌతమ్ నగర్ సెక్టార్లో మూడు రోజులు మనం ట్రైనింగ్ చేస్తాం సార్. అందులో కూడా కొత్తగా చాలా కొత్తగా మ్యాజిక్ వర్డ్స్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు పోషణ మాసం కార్యక్రమంలో సెక్టార్ లెవెల్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి యుఎన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి సూదన్ లక్ష్మి మేడం గారిని మాట్లాడాల్సి వచ్చిన పెద్దలు ధర్మారావు సార్ గారు, మరి మేడం రసూరి మేడం గారు, సిడిఓ గారు, సూపర్వైజర్స్, మరి అంగన్వాడీ టీచర్స్, తల్లిలు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇందాక సార్ చెప్పే ఉంటారు. పిల్లలకు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని పెంచడం కూడా అంతే. అలాంటి మరి ఒక సంవత్సరం వరకు ఇచ్చే ఆహారమే కాకుండా మరి పిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళను సంరక్షణగా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలని నమ్మి పక్క వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర విడిచి వెళ్ళవద్దు. ఎందుకంటే చాలా చూస్తూనే ఉన్నారు మీరు, వాట్సాప్లో కానీ టీవీలలో కానీ మరి చాలా తండ్రి అని నమ్మకుండా, తాతలని నమ్మకుండా, పక్కింటి వాళ్ళని కూడా నమ్మకుండా మరి పిల్లల్ని ఘోరంగా చేయడం జరుగుతుంది. అందుకనే ఆడపిల్లల్ని సంరక్షణగా చాలా బాగా చూసుకుంటూ వాళ్ళు పెద్దయినాక మరి ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇంతకుముందు ఎవరైనా బండి నడిపితే అయ్యో ఆడపిల్ల బండి నడుపుతుందని చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో బస్సులు నడుపుతున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు, ఫ్లైట్లు నడుపుతున్నారు,
అన్ని విధాలుగా మగ పిల్లలకు సాటి లేని విధంగా ఆడపిల్లలు కూడా చేస్తున్నారు అన్ని రంగాలలో. మరి మనము ఆడపిల్లను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. మగవాళ్ళని ఎలా పెంచుతారో ఆడవాళ్ళను కూడా అలానే పెంచి చదివించి చక్కగా వాళ్ళు జాబ్ చేసేలాగా చూసుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అత్త కోడలు ఉంటారు. మరి అత్త ఏదో అన్నదని కోడలు కోపంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కోడలు అన్నదని అత్త ఏదో అంటుంటారు. అత్త అన్నప్పుడు కోడలు సర్దుకపోవాలి. మరి కోడలు అన్నప్పుడు అత్త ఊరుకుంటే అది సంసారం సాఫీగా జరుగుతుంది. మరి భర్త అన్నదని భార్య కోప్పడము, భార్య అన్నదని భర్త వెళ్ళిపోవడము అలా చేసుకుంటే బాగున్నది. భర్త అన్నప్పుడు భార్య నిలబడినట్టు కూర్చోవాలి. మరి అదే ఒకసారి భార్య అన్నప్పుడు భర్త కూడా సైలెంట్గా ఉంటే సంసారాలు సాఫీగా జరుగుతాయి. ఇక జరుగుతూనే బాగుంటుంది. మా ఇప్పుడు చూస్తున్నాము మా కమిషన్లో ఒక్క పెళ్లితో సరిపెట్టుకోవడం లేదు. 2, 3, 4 పెళ్లి చేసుకున్న వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే కేసులు అలా తయారవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మన వైపు కూడా ఉంటుంది, వాళ్ళ వైపు కూడా ఉంటుంది. అదే ఫస్ట్ సర్దుకపోతే ఇంకో దానికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. అందుకని దయచేసి అందరూ గమనించుకోవాలి. పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. పిల్లలే కాదు తల్లి కూడా జాగ్రత్త ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2, 3 చేయడం అది కరెక్ట్ కాదు. పెళ్ళిళ్ళు అట్లాంటి కేసులు కూడా చాలా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ జాగ్రత్త పడాలి. ఆడపిల్లల్ని మంచిగా చదివించి పైకి తీసుకురావాలి మగవాళ్ళలాగా. అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఉద్దేశించి సిబిసి ఫీల్డ్ ఆఫీసర్ ధర్మారెడ్డి సార్ గారు మీ చిన్నతనంలో చదువుకునేటువంటి మాట్లాడేమో ఇవన్నీ మేము చూస్తే ఇక్కడ యాక్టివిటీస్ చూసినాం. చాలా బాగుంది. అంటే పిల్లల్లో సృజనాత్మకత. నువ్వు ఇదే ప్రైవేట్ స్కూల్లో మీ కాన్వెంట్ స్కూల్లో ఉంటావు. అక్కడ వెళ్ళి ₹1,00,000 పే చేస్తున్నాం. ఒక ఎల్కేజీ స్టూడెంట్కి జాయిన్ కావాలంటే అడ్మిషన్కే ₹1,00,000, ₹2,00,000 కూడా ఉంటాయి. అంటే 30,000 నుంచి 15,000 నుంచి అలా ఉంది. కానీ ఇవి గవర్నమెంట్ మన పరిశ్రమ మన చుట్టుపక్కలనే ఇంత యాక్టివిటీ పెట్టారంటే మీరు నిజంగా ఇప్పుడు వచ్చే పిల్లలు కానీ చాలా ధన్యులు అనుకోవాలి. మీరు తప్పకుండా ఎక్కడో స్కూల్ పంపదండి, ఇక్కడే పంపండి. అంగన్వాడీ స్కూల్ అంటే ఒక చులకన భావం అనేది ఉంది, అది ఉండకూడదు. అందుకోసమే ఇప్పుడు ఈ అభ్యాసం అంటే లెర్నింగ్ పిల్లలకు వాళ్ళ మేధస్సులో పెంచాలి. అక్కడ స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో దానికన్నా ఎక్కువగా తల్లి కన్నా మర్మంగా తల్లిదండ్రుల స్థానాన్ని ఎక్కువగా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని లాగించి వాళ్ళకు బాగా వాళ్ళ ఐక్యూ పవర్ ఎంత బాగా పెంచాలనడానికి నిదర్శనంగా ఇప్పుడున్న టీచర్స్ అందరూ కూడా చేసింది. టీచర్స్ అందరూ కూడా మరొకసారి మదర్స్కి అందరికీ కూడా పోషణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారము. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అంటే చుట్టుపక్కల అంతా మనం పెట్టిన స్థానంతా గమనించండి. ఇక్కడే అర్థమైపోతుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అన్నది. ఇక్కడ చూడండి ఆకుకూరలు, కూరగాయలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మిల్లెట్స్ ఇవన్నీ కూడా పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం. మీకు ఇవి అందరు ఇక్కడికి వచ్చినటువంటి తల్లులందరూ కూడా ఒకసారి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే మీరు వెళ్ళేటప్పుడైనా ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి మనం అంటే ఏ ఆహార పదార్థాల్లో పోషకాలు ఉంటాయి అన్నది మీకు సింపుల్గా అర్థం చేయడానికి మన టీచర్స్ ఇక్కడ చాలా మంచిగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కూరగాయలు మంచిగా గోంగూర, మునగాకు, కరివేపాకు, క్యారెట్, ఇలా కూరగాయలు అన్ని ఆకుకూరలు కూరగాయలు మంచిగా పెట్టడం జరిగింది. మనం చాలా వరకు మునగాకు తింటారంటే చాలా మందికి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో తెలియదు. తెలుసా అమ్మ మదర్స్ అందరికీ మునగాకు తింటారా? మీరు ఎవరైనా తిన్నారు కదా? ఎవరికి కూడా తెలియదు. అదే మునక్కాయలు అయితే పక్షాలు వేసుకున్నాం కానీ మునగాకు తినాలని ఎవరికి తెలియదు, తినము. బట్ మునగాకు చాలా రోగాలకు నయం చేస్తుంది. నొప్పులకి ఏమన్నా పెడతారా? మునగాకు వెచ్చ చేసి ఎక్కడ పెడతారు?
అలాగే మన కండరాల చుట్టుపక్కల మునగాకు చెట్లు ఉంటాయి, బట్ ఆ ఆకులు ఎవరు కూడా మనం సద్వినియోగం చేసుకోము. కాబట్టి ఆ మునగాకుని మీరు వేడగొట్టినట్టు ఫ్రైలాగా చేసుకోవచ్చు, మీరు వాడే పప్పులలో వేసుకోవచ్చు, లేకపోతే పొడి రూపంలో చేసుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా అది చాలా రోగాలను నయం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆ మునగాకు అనేది తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి. సో మనం తీసుకునే ఆహారంలో సంపూర్ణ పోషకాలు ఉన్నప్పుడే మనకు స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. అవునా? మనం రోజు ఫుడ్ తీసుకుంటాం, బట్ మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయో లేదంటే మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఇక్కడ ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అలాగే చిరుధాన్యాలు ఇవన్నీ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. కేవలం ఒకే రకమైన ఆహార పదార్థం తీసుకోవడం ద్వారా మనకు సంపూర్ణ పోషకాలు అనేవి అందవు. కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కటి మనం భాగం అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నాయి చూడండి, మిల్లెట్స్ కూడా కొన్ని పెట్టినట్టున్నారు. మనకు చిరుధాన్యాలు అంటాం వాటిని, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అరికెలు, సామలు ఇవన్నీ మనం అంటే ఈ తర్వాత పెట్టిన పేర్లన్నీ ఈ మధ్యలో విన్నట్టు అనిపిస్తున్నా కూడా మన పూర్వీకులు అందరూ కూడా అవి తినే వాళ్ళు అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు ఇవి ప్రచారంలో వచ్చినప్పటికీ దాన్ని ఇంతకుముందు చాలా వరకు బాగా యూజ్ చేస్తుంటే దాన్ని కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇడ్లీ రూపంలో చేసుకోవచ్చు, దోశ రూపంలో వేసుకోవచ్చు, జావ రూపంలో వేసుకోవచ్చు, ఉప్మా లాగా వేసుకోవచ్చు, ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు మిల్లెట్స్ని. కాబట్టి ఆ మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకు చాలా వరకు పోషకాలు అందుతాయి. కాబట్టి ప్రతిరోజు మన ఫుడ్లో అవి కూడా భాగం అయ్యే విధంగా చూసుకోవాలి. ఇందులో మనం ఒక్క రకమైతే యూజ్ చేస్తాము, జొన్నలు మళ్ళీ రాగులు కూడా యూజ్ చేస్తాం. అవునా? రాగులు చాలా మంది అంటే సమ్మర్లోనే తీసుకోవాలి, రిలేటివ్ పీరియడ్లో తీసుకోవద్దు అన్న ఒక అపోహ ఉంటుంది. అది ఎప్పుడు తీసుకున్నా మంచిదే, ప్రతిరోజు రాగి జావ తీసుకోవడం మంచిదే, ఒక గ్లాస్ అయినా తీసుకోవడము. ముఖ్యంగా ఎవరికైతే ఎముకల బలహీనత ఉందో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది రాగులు అనేవి. మనం దాన్ని కూడా రొట్టెల్లో మిక్స్ చేసుకోవచ్చు, ఇడ్లీ వేస్తే ఇడ్లీలో మిక్స్ చేసుకోవచ్చు, దోశ వేస్తే దోశలో మిక్స్ చేసుకోవచ్చు. అవునా? మనం అదే బయట ఇడ్లీ సెంటర్ దగ్గర అక్కడిక్కడ వెళ్ళి రాగులు అవి వెరైటీస్ చేయగానే మనం ఇంకా ఎక్కువ కాస్ట్ వెచ్చించి మరీ తీసుకుంటాం. అదే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా పోషకాలతో కూడినవి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడే మనకు సంపూర్ణ పోషకాలు అన్నీ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన పూర్వీకులకు ఇప్పటికీ అదే డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు మనకు ఎక్కువగా కెమికల్స్ లేని కూడా ఉండేది, బట్ ఇక్కడ అట్లా లేదు. మనం వీక్ అవ్వడానికి అంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో చేంజెస్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం అనేది మనం లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అనేది తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన పిల్లలకే చూడండి, మనము రోజు పెట్టే పదార్థాల కంటే బయట ఫుడ్ అనేది నచ్చుతుంది. అవునా? గప్చుప్ ఈజీగా తింటారు, పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్ అంటే ఇష్టపడతారు, చిప్స్ ఇష్టపడతారు. అవునా? ఇవన్నీ ఆరోగ్యానికి మంచిగా కావు. సో అవి ఎప్పుడో ఒక్కసారి తీసుకున్నా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ఇప్పుడు వేడి తినే కొబ్బరి, పచ్చి కొబ్బరి కావచ్చు, ఎండు కొబ్బరి కావచ్చు, డేట్స్ కావచ్చు, ఇవన్నీ జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి. పల్లీలు, ఎండు కొబ్బరి, అవునా, నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ అంటే పిల్లలకు చిన్న చిన్న నువ్వుల లడ్డూల రూపంలో కావచ్చు, పల్లీల లడ్డు రూపంలో కావచ్చు, అవన్నీ చిన్న వయసు నుంచి మీరు అలవాటు చేసి అనుకోండి వాళ్ళ కండరాలు బలహీనంగా లేకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఇస్తున్నాము? గుడ్డులో సంపూర్ణ పోషక విలువలు ఉంటాయి, పాలు తాగడం ద్వారా వాళ్ళకి కాల్షియం లభిస్తుందని ఇస్తున్నాము. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా ప్రతి తల్లి వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మనం గుడ్డు తీసుకెళ్ళి ఇంట్లో ఇంకొకరు పెడతాము, పాలు తీసుకెళ్ళి చాయ్ పెట్టుకుంటాము అని కాకుండా ఖచ్చితంగా మనం ఇచ్చే గుడ్డు ఆ గర్భిణీ కానీ బాలిక కానీ మీరు మాత్రమే తినాలి. ఎందుకంటే మీకు అప్పుడు అదనంగా పోషక విలువలు అవసరం. కాబట్టి మీ బిడ్డ ఆరోగ్యానికి మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకోవద్దు. అలాగే మనం మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చినటువంటి బాలామృతం ప్లేస్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయవద్దు దయచేసి. దానికి కూడా మనం చాలా రకాలుగా వెరైటీస్ చేసుకోవచ్చు. మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఐడియా ఉంది. దాంట్లో మంచిగా బిస్కెట్స్ చేస్తారు, లడ్డూలు చేస్తారు, కేక్స్ కూడా తయారు చేస్తారు. సో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ బాలామృతం ప్లేస్ని కూడా మీ పిల్లలకు వివిధ రకాలుగా తయారు చేసి పెట్టండి. అలాగే మనకి
కేంద్రాల ద్వారా ఎటువంటి సిలబస్ ఉందన్నది మీ ముందే కనిపిస్తుంది. ఎంత మంచిగా అంగన్వాడీ టీచర్స్ మెటీరియల్ తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు పిల్లలను ఇంటి దగ్గర ఎంకరేజ్ చేసుకుంటూ మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా పంపించి మన టీచర్స్కి మంచి సపోర్ట్ అందించినట్టయితే మన పిల్లలు మంచిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే 0 నుంచి 6 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ 90% జరుగుతుందమ్మా. కాబట్టి ఆ వయసును ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, చిన్న పిల్లలే కదా అని చెప్పేసి వాళ్ళకు మీరు ఇంటి దగ్గర మోటివేషన్ అంటే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా పంపించి మన టీచర్ల ద్వారా చెప్పే ఆటపాటలు కథల ద్వారా వాళ్ళలో క్రియేటివిటీ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఇంటి దగ్గరే ఉంచుకోకుండా మన కేంద్రాలకు పంపించండి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. పోషకాహారం గురించి ప్రెగ్నెన్సీలో ఏమేమి తినాలి ఏమేమి తినద్దు అర్థమయ్యేటట్టు చెప్పారు. బాగానే అర్థమైంది. మాకు కూడా మంచిగా చెప్పారు. చిన్నపిల్లలకి ఏం తినిపించాలి ఏం తినిపించకూడదు ఇవన్నీ చెప్పారు. మాకు బాగా అర్థమైంది మేడం. చాలా బాగా చేసారు. మళ్ళీ ఒక్కొక్కసారి కాదు 10 సార్లు మాకు పిలిపించారు ఫోన్ చేసి రండి అని ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా బాగా అర్థమయ్యేటట్టు అన్నీ చెప్పారు. మాకు బాగా అర్థమైంది. టీచర్స్ కూడా బాగుంది. మీ పిల్లలు చిన్న బాగాలి డాక్టర్ అమ్మ డాక్టర్ చెప్తాను చెప్పండి. డాక్టర్ అమ్మ డాక్టరు, తెల్లకోటు డాక్టరు, దెబ్బ తగిలితే చూసే డాక్టరు, నొప్పి పుడితే ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు, ఇలా చెప్తారు మేడం మా పాప అంగన్వాడీ టీచర్తో. థ్యాంక్ యూ. ఇంకా నేను చెప్తూనే ఉన్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఎంత చెప్పుకుంటే అంత మనం పబ్లిసిటీ అవుతాం. మనం చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే శారీరకంగా మానసికంగా కష్టపడుతున్నారు, చెప్పుకోవడానికి బయటకి రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పుకుంటా మేడం పక్కన నేను ఏం చేసినా కానీ క్లియర్గా మా వాళ్ళు ఇంకా ఎప్పుడు ముందుకు వస్తారా అనేది ఎదురు చూస్తున్నాము. అట్లాగే అందరూ లాగా ముందు వెళ్తారు. అప్లోడ్ చేయడంలో కూడా లేట్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో 6-7 months నుంచి టాప్ 1-2 ఉంటున్నాం మేడం. అంటే అది కూడా బాగా నేను ఇదే చెప్పేదాన్ని. ఏంటి అంటే చేస్తున్నారు కానీ మనము చేసింది చూపించాలి అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే. ఆ చేయకపోతే మనం ఇక్కడ చేసింది కూడా వృధా అవుతుంది అనే విషయాన్ని వాళ్ళకి నొక్కి చెప్పి మళ్ళీ ఎవరికి పర్సంటేజ్ తక్కువ అనే విషయాన్ని చెప్పడం వల్ల మ్యాక్సిమము కవర్ అయింది మేడం. టీఎస్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కూడా మ్యాక్సిమం 90% కంప్లీట్ అయినాయి. 1-2 చిన్న కారణాల వల్ల అవి అక్కడ సర్వర్ ఇష్యూ వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా ఎన్ఎస్సిఎస్ పోషన్ ప్యాటర్న్లో డిఫరెన్సెస్ ఉంటే కూడా ఇప్పుడు బాలాప్రదం డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మేడం 6 అంటే మనకి ఇప్పుడు 19-20 రేట్కి 6 months కంప్లీట్ అయిన వాళ్ళు కూడా టీఎస్ఆర్తో వచ్చి కనబడడం వల్ల కూడా కొంచెం పర్సంటేజ్ పడిపోతుంది. అట్లాంటివి కొన్ని ఉన్నాయి మేడం. మాకు ఇంకా 100 దాంట్లో 40 members 6 months కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 60 కొన్ని ప్రాబ్లం వల్ల మిగిలిపోయినాయి మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి గర్భిణీలు బాలింతలు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముందుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీ వాళ్ళ టాలెంట్స్ బయట తీస్తారు. ప్రతి మనిషిలో ఉంటాయి కొన్ని టాలెంట్స్. ఈ సెక్టర్లో నేను ప్రీ స్కూల్ యాక్టివిటీ ఎగ్జిబిషన్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఒక చోట మనం వెళ్ళి ప్రతిదీ పూసకొచ్చినట్టు పేరు చెప్పి ఇది చేయి చెప్తే చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల మనం చెప్పకుండానే మనకి రాగానే తయారుగా ప్రతిదీ అగ్గిపాటు వచ్చి పెట్టి నేను చెప్పి చేయించినట్టుగా ఎగ్జిబిషన్ చేశారు. చాలా బాగుంది. మనకి కావాల్సింది ఈ పోషకాహార వారోత్సవాల పోషకాలకు సంబంధించి ఆ ఎగ్జిబిషన్ మిల్లెట్స్ ముఖ్యం. మిల్లెట్స్ లేదు కాబట్టి ఆల్ మిల్లెట్స్ పెట్టారు. మన అంగన్వాడీలో ఆహార పదార్థాలు పెట్టారు. అలాగే ఆకుకూరలు పెట్టారు. ఆకుకూరలో మునగాకు ఎక్కువ పెట్టారు. చాలా ఎక్కువగా మనం ఏదైతే తక్కువ దాన్ని హైలైట్ చేయాలి. మునగాకు వాటిలో తక్కువ ఉంది కాబట్టి దాని గురించి మనం తెలియజేయాలి. స్పెషల్ కంగ్రాట్స్ టు ద సెక్టర్ ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ప్రతి
అది ప్రతి గుంటలో ఆటోమేటికల్ ఆర్డర్లో పెట్టడం. అలాగే ప్రీ స్కూల్లో మీరు ఇంకొకటి కప్స్ మీద రాసి ఏబీసీ ఆలు 1 2 ఏబీసీ ఏదైనా కానీ అది అరేంజ్ చేసుకోవడం, సీక్వెన్స్ అరేంజ్ చేయడం, మట్టి పాత్రలు తయారు చేయడము, టాయిలెట్స్ అని ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి పెట్టేది కూడా. ఇవి చాలా వేల రూపాయలు ఖరీదు. ఇదే టాయ్ హౌస్ అని వెళ్తే మనము అదే ఆ స్టిక్స్ ఇది ఎంతో ఖరీదు ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ పేపర్ వేస్తాడు, అది తడవకుండా ఉండడానికి ఆ లెటర్స్ దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ స్టేట్ వేసేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ వైట్ పేపర్ ఖరాబ్ కాదు, తడిచినా ఏం కాదు. పిల్లలు ఎన్నిసార్లు మొక్కలు కూర్చుకుంటా పోతారు. అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేస్తుంటారు. ఐస్ క్రీమ్ కోర్స్ అండ్ పజిల్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే పిల్లలు నెంబర్లో కానీ ఏబీసీలో కానీ మధ్యలో స్కిప్ అవుతాయి. A to Z వరుసగా చెప్పడం, ఆ స్కిప్పింగ్ని మనము ఇట్లాంటి ఆట ఆడించడం వల్ల బాగా మర్చిపోయి వాడి బ్రెయిన్లో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ వయసు ఏదైతే 5 ఏళ్ళ వయసు లోపలనే పిల్లవాడి యొక్క మెదడు 90% డెవలప్ అవుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసి వాడు మర్చిపోయినా వాడు ఆటల్లో కూడా అది గుర్తుండి ఆ లెటర్ స్కిప్ కాకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇది 500 ఉంటుంది బయట ఎన్ని స్టిక్స్ తోటి ఇక్కడ బటన్స్ పెట్టారు, అరేంజ్ చేశారు, దాని లెవెల్కి పెట్టారు. ఇది కూడా ఆర్టిఫిషియల్ మూతలు ఇక్కడ వేస్ట్ అన్నింటినీ మనం వాడుకుంటాం. ప్రతి ఒక్క వస్తువుతో చాలా బాగుంటుందా. ఇట్లాంటి ఐడియా రావడం అనేది పిల్లల్లో కూడా ఆలోచన రేపిస్తుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ తెలివితేటలు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చేశారు. ఇక్కడ తింటూనే ఉంది క్యారెట్, వెరీ గుడ్. క్యారెట్ తినాలి. పౌష్టికాహార పిరమిడ్ చేశారు, అంటే బతుకమ్మ చేశారు. ఫ్లవర్స్తో పేపర్స్ పెట్టి బతుకమ్మ చేశారు. అక్కడ పప్పులతో బతుకమ్మ చేశారు. ప్రతి ఒక్క ఐటమ్ తోటి బతుకమ్మ చేశారు. ఆ ఫ్లవర్స్తో బతుకమ్మ కూడా చాలా బాగుంది. అందులో కూడా బొమ్మేసి పిల్లవాడిని 5 రకాల అభివృద్ధుల గురించి రాశారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఐటెంలో ఒక ఇన్నోవేటివ్ ఆలోచన బయటపడుతుంది. చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఒక లక్ష్మీ రాజు ప్రతి టీచర్ ఇట్లా చేయాలి. నేను ఎక్కువగా సరితని స్వప్న స్వాతిని అంటుండేదాన్ని, ఎందుకంటే వాళ్ళ సెంటర్స్ చూశాను. ఒక ఆమె సరిత ఉంది, రోజు ఈవినింగ్ కల్లా ఒక వస్తువు తయారు చేసి చేతులు కట్టుకోవడం ఎట్లా అని చెప్పి ఆర్టిఫిషియల్ పేపర్స్తో తయారు చేసి యూట్యూబ్లో ఇచ్చింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి స్వప్న సరిత వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, చేతికి మాస్క్ మనకి మెటీరియల్ వచ్చింది కదా కోతి మాస్క్, అవి ఏం మాట్లాడిన పిల్లలతోటి చేతికి ఆమె కోతి ఎక్కించుకున్నాక అందరూ సైలెంట్ అయిపోతారు. అదే చేయొచ్చేసింది మేడం, చేయొచ్చేసింది, కోతి వచ్చేసింది అనేసి గమ్మున ఉంటారు. ఆమె ఎట్లయితే ఉంటారు. ఆమె చెప్పే మాటంతా కూడా ఆ కోతి ద్వారా చెప్పిస్తారు. సో అటువంటి తెలివిగా టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఉన్న టీచర్లు తను సూపర్వైజర్ చేస్తున్నారు. 100% ఫోటో క్యాప్చరింగ్ అప్ టు డేట్ చేశారని, డెకోరేషన్స్లో కూడా 90% కంప్లీట్ చేశారని చాలా సంతోషము. ఎప్పుడు అంటుంటే గౌతమ్ నగర్ సిటీలో మధ్యలో నిజామాబాద్లో నా ఇంటి చుట్టూరు గౌతమ్ నగర్ సెంటర్ వస్తుంది. ప్రీ స్కూల్లో నాకు ఒక వెలికి ఉండేది. ఈ ప్రీ స్కూల్ బాగా చేస్తలేదు, ప్రీ స్కూల్ చేస్తే పిల్లలు ఎందుకు పోతారు. ప్రతి తల్లి సరిత సెంటర్ కాడ 2-3 సెంటర్లు పేరు చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్ ఉన్నా పోవాలి. 5 ఏళ్ళ దాకా నేను ఖచ్చితంగా ఇక్కడే చదివిస్తాను. నా పిల్లలు ఇక్కడికి వచ్చాక ఇన్ని లెటర్స్ నేర్చుకున్నాడు, ఇన్ని పాటలు నేర్చుకున్నాడు, ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఎక్కడ పోయినా టీచర్ అంటే కొంచెం చుట్టూరు తిరుగుతావు కూడా. ఈ అలవాటు కూడా బయట స్కూల్కి వెళ్ళారు కానీ టీచర్ అంటే కూడా ఇక్కడే తిరుగుతారు, ఊరుగా మాట్లాడతారు. సో ఇది ఏంటంటే మాట్లాడడం ధైర్యం. ఇవాళ మాట్లాడలేకపోతే కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది, రేపు ఎంత సంపాదించినా ఎంత సాధించినా ముందుకెళ్ళలేదు. సమాజంలో ఉండాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి. సో ఈనాటి ఈ పౌష్టికాహార వారోత్సవం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఆల్రెడీ కొందరు చెప్పుకున్నారు. ముఖ్యంగా ఈ పౌష్టికాహార వారోత్సవంలో 1000 days యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. 1000 రోజులు అంటే గర్భిణి 9 నెలలు పూర్తయ్యేదాకా, అంటే 300 ఎన్ని రోజులు, 390 days. అలాగే కన్నాక సంవత్సరం, అది ఒక 390 days. అలాగే ఇంకా
బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు ఎందుకంటే కన్సీవ్ అయ్యి తెలిసేంత వరకు కొంత టైం పోతుంది కాబట్టి కడుపుతో ఉన్నప్పుడు కన్నాక సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం ఆ 3 ఏళ్ళు 1000 days ఈజ్ ఎ వాల్యూబుల్ గోల్డెన్ డేస్. కడుపుతో ఉన్నప్పుడు ఎంత పౌష్టికాహారం తింటే బిడ్డకంతా పౌష్టికాహారం వాడు పుష్టిగా ఉంటాడు. కన్నాక సంవత్సరంలో ఎంతకాలం తల్లిపాలు కాపించి అదనపు ఆహారం మొదలెట్టి తినిపించి వాడిని ఆరోగ్యం ఉంచుతారో ఆ బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3 years లో నువ్వు ఇచ్చినంత సంపాదనని వాడికి ఏంటి ఉంటే ఆహారం ఆ ప్లస్ తెలుస్తాడు, అంత గురించి వాడు ఇంకేం కోరడు కదా. సో ఇటువంటి గోల్డెన్ డేస్ని ఏ ఒక్కరోజు కూడా మిస్ కాదు. నేను ఏదో ఒక తొక్కేసుకుని తింటానే అనుకోకూడదు. ఖచ్చితంగా అన్ని రకాల ఆహార పదార్థాలు మీరు తినాలి, ఆ బిడ్డకు కూడా అందుతుంది మీ ద్వారా. అయితే మనం తినే ఆహారం మనకేం చేస్తుంది అన్న విషయం కనుక మీకు తెలిసిందనుకోండి, ఆహా ఇట్లా కాదంటే తినాలి అన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చాలా మంది మనం ఏం చేస్తున్నాము, కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు అని అంటారు. 25 ఏళ్ళ నుంచే నాకు నడవలేను కాళ్ళు నొప్పులు అంటారు. ఎందుకు? కాల్షియం యొక్క తక్కువ, కాల్షియం యొక్క కమి అంటారు. ఈ కాల్షియం తగ్గిందంటే ఏంటంటే మనకి కాల్షియం వస్తుంది. ఆహార పదార్థాలు దేంట్లో ఉంటే కాల్షియం ఎక్కువ చెప్పండి? పాలు, గుడ్లు, ఇంకా ఆకుకూరలు, ఇంకా ఇంకా ఐరన్ రిచ్ ఆకుకూరలో ఏ ఆకు? మునగాకు, శనగ ఆకు, నువ్వులు, లడ్డు, పల్లీలు, బెల్లం, ఎన్ని నాకు దొరికాయి. ఇంకా చీపు, నేను డ్రై ఫ్రూట్స్ తినమంటారా? ఏం తినమంటున్నా? పల్లీలు వేసుకొని బెల్లంతో కలుపుకొని తినండి, నువ్వులు వేసుకొని బెల్లంతో కలుపుకొని తినండి, రాగి జావ వేసుకొని బెల్లంతో తాగండి, రాగి జావ ఉప్పు వేసుకొని తాగండి. ఇందాక చెప్పాను మునగాకు ఫ్రై, రాగి జావ, అయితే రాగి లడ్డు, మునగాకు ఫ్రై. నిన్న మొన్న ఒక సెంటర్లో చూశాను, మనం చేపలు వేపు చేసినట్టు అరటికాయ కచ్చరకాయ ఉంది కదా, చేపలాగా కట్ చేసి పలసగా దాంట్లో ఫ్రై చేసింది. చేపలాగా చేసి ఉల్లిపాయ పులుసు చేసి దాంట్లో అరటికాయ ఆ ముక్క వేసి అందరూ వండరు. ఇదేంటి చేపల కూర వేసేది అమ్మవారు గుడికాడ, చేపల కూర కాదు అరటికాయ. బజ్జీలు వేసే మరకాయలేమో పలసగా వేస్తారు, ఇంకొంచెం దొడ్డుగా వేసాడు. ఎంతో వెరైటీగా చేశారంటే వంటలు. అరటికాయ ఎంత మంచిది, చిపెస్ట్ మనకు రెసిపీ. అందులో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ దేంట్లో దొరుకుతాయి. సో అలాగా మనకి ధాన్యం, మనం పొద్దున్న వేసి ఏ పని చేసుకోవాలన్నా ధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటి ఏంటంటే శక్తి ఉంటుంది. పెరుగుదల, చిన్న పుట్టినప్పుడు ఎంత బరువు ఉంటాడు బిడ్డ? బిడ్డ పుట్టినప్పుడు ఎంత బరువు ఉంటాడు? మీ పాప పుట్టినప్పుడు ఎంత బరువు ఉంది? వజన్ వచ్చే 2.5 kgs నుంచి మినిమం అది 2.5 kg పుట్టినప్పుడు ఉంటారు. ఏ బిడ్డైనా ఆరోగ్యవంతమైన శరీరం. పెరిగి పెద్దవాళ్ళే 50-60 అట్లా పెరుగుతుపోతారు. ఇట్లా బరువు పెరగడానికి ఒక ఆహార పదార్థం పనికి వస్తుంది. అదేంటి అంటే పప్పులు, అన్ని రకాల పప్పులు. ఎప్పుడు ఒకటే పప్పు కాదు, ఎక్కువగా పెసరపప్పు తింటారు, కందిపప్పు కూడా తినాలి, మిక్స్డ్ పప్పు తినాలి. కొన్ని కిచడీలో 2-3 రకాల పప్పులు వేస్తారు. అట్లా 2-3 రకాల పప్పులు. నూనె వాడితే కూడా ప్రతి నెల సంవత్సరం అంతా ఒకే నూనె కాకుండా ఒకరోజు ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ తినచ్చు, ఒకసారి ఇంకొక ఇవి వస్తున్నాయి కదా, కంపెనీలు వస్తున్నాయి కదా, ఏ నూనెలో ఏ ఎసెన్స్ ఏ ఆహార పదార్థంతో మనకు తెలియదు. కాబట్టి ఒకే నూనె సంవత్సరం అంతా వాడకుండా ఒక్కో నెల ఒక్కో రకమైన నూనెలు వాడవచ్చు. గాలి నూనె వాడచ్చు, మిల్లు తయారు చేసే నూనె వాడచ్చు. అదే మనము ఇంకా సౌత్ వెళ్తే అక్కడ కొబ్బరి నూనె వాడతారు. అంటే తినే కొబ్బరి నూనె వేరుతుంది, తలకొస్తే కొబ్బరి నూనె వేరుతుంది, తినే నూనె వేరుతుంది. సో అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన, మనం సౌత్ పోయితే నువ్వు నూనె వాడతారు, నార్త్లో పోతే నువ్వు నూనె వాడతారు. సో ఈ విధంగా నూనెలు, పప్పులు పెరుగుదలకు
వేసుకొని తినాలి. అది మాంసం కంటే డబల్గా ఎనర్జీ ఉంటుంది. అలాగే చివరిగా మనకి కావాల్సింది రోగాల నుంచి రక్షణ ఉండాలి. మొన్నటిదాకా కరోనా వచ్చింది, దేశాంతరాలు కూర్చుపెట్టుకొని పోయారు. కానీ మనకి మన ఇండియాలో ఒక అదృష్టమైన మన చక్కటి సన్ రైజ్ సూర్యరశ్మి దొరుకుతుంది. సూర్యరశ్మి వల్ల ఏమిటి మనకి ఏ ఎనర్జీ వస్తుంది? విటమిన్ డి, విటమిన్ డి కొంత విటమిన్ కే కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈ డి విటమిన్ వల్ల మనకి ఎన్నికలకి ఇవాళ ఎక్కువగా చాలా మంది ఇళ్ళల్లో అపార్ట్మెంట్స్ లో విటమిన్ బి తగ్గింది. అందుకనే పిల్లలు పెన్సిల్గా ఉండిపోయి పడగానే వెళ్ళిపోతుంది. ఎంత సూర్యరశ్మి జరిగితే బోన్స్కి అదే బయట దేశాలు వచ్చినట్టు సంవత్సరంలో 4 రోజులు బయటకు వెళ్తే ఎండకి ఆయిల్ పూసుకొని ఎక్స్పోజ్ చేస్తారు విటమిన్ డి కోసం. మనకు అది అవసరమే లేదు, ఇంట్లోనే దొరుకుతుంది. సన్ రైజ్ ఇంట్లో కిటికీ ద్వారా ఇంట్లోకి వస్తుంది. ఆ పొద్దున ఆ విటమిన్ డి మనకి చాలా ఆరోగ్యకరం. అలాగా మనకి కరోనా వచ్చినా కానీ మనం అందరం ఆరోగ్యంగా బతుకున్నాము అని అంటే దానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆకుకూరలు, కూరగాయలు, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో మనకి అన్ని రకాల విటమిన్స్ అనేది రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది. మన బాడీలో కూడా ఈ రోగాలతో ఏదైనా బయట యాంటీబయాటిక్స్ వచ్చిన దాంతో ఫైట్ చేసి ఇవి మనల్ని రక్షణ కల్పిస్తుంది. ఎటువంటి జబ్బుకి గురి కాకుండా మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది అంటే ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. పండ్లు అంటే అన్ని సీజన్స్ పండ్లు, ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తినాలి. అలాగే పసుపచ్చ నాలుగు రంగు పండ్లు తినాలి. మామిడి పండు యాక్చువల్లీ గ్రీన్, ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. పపాయ ఆరెంజ్, ఎల్లో కలర్లో ఉంటాయి. అనారు రెడ్డిష్ కలర్లో, ఫుల్ ఆఫ్ ఐరన్. ఇంకా ఏ పండుగ చూసుకోండి, అరటి పండు బెస్ట్ ఫ్రూట్. పేదవాళ్ళ యొక్క రిచెస్ట్ పేరంటే అరటి పండు. సో ఇటువంటి పండుని మీరు అన్నీ తినాలి. రోజు మొత్తంలో మీరు కొలుసుకోవాల్సింది ఏంటంటే మన పండుగలో మన జెండా రంగు లెక్క 3 రకాల పదార్థాలు ఉన్నాయా లేవా. ఇందాక మనం అనుకున్నాం శక్తికి సంబంధించి బియ్యము, జొన్నలు, రాగులు, గోధుమలతోనే ఏదో ఒక ఐటమ్ ఉంటుంది. కూరగాయలు ఏదో ఒక పచ్చని ఆకుకూర, అలాగే ఏదో ఒక సబ్జీ అంటే ఏదో ఒక కూరగాయ, అలాగే ఏదో పూటకి ఒక పండు, ఒక అరటిపండే కావచ్చు, జామకాయలు కావచ్చు, సీతాఫలే కావచ్చు, ఏది దొరికితే అది. ఆ రకంగా మనం తీసుకునే ఆహారంలో పొద్దునుంచి సాయంత్రం లోపు కానీ పండుగ లోపు కానీ జెండా మండలం లెక్క 3 రంగులు ఉన్నాయా లేవా, 3 కూడా సమపాలలో ఉన్నాయా లేవా అది చూసుకోవాలి. అట్లా తింటే మనకి ఎటువంటి జబ్బులకి మనము గురి కావాలి. ఖచ్చితంగా మనకి తట్టుకునే శక్తి ఉంటుంది. మన ఒంట్లో వేరే ఇంటిగా చేరినా కానీ వాటిని చంపేసే శక్తి కూడా మనం తీసుకునే ఆహారం వల్లే. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, నువ్వే డిసైడ్ కావచ్చు నీకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే. ఈ రకమైన పౌష్టికకరమైనటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల జబ్బుల నుంచి దూరం ఉండవచ్చు. ఉండొచ్చా? ఒప్పుకుంటారా? ఇక నుంచి మీకు ఏమి తక్కువ ఉంది, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, క్యాల్షియం వలన పండ్లు కొంతమందికి చాలా చిన్న వయసులోనే సందులు వస్తుంది. క్యాల్షియం డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, అటువంటి వాళ్ళు మొలకెత్తిన ఆహార పదార్థాలు, నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ గింజలు మొలకెత్తించి తినాలి. రాగులు కూడా మొలకెత్తిస్తున్నారు, ఎక్కువ మొలక రావాలి, కొంచెం జస్ట్ అప్పుడే వచ్చిన మొలకెత్తిన గింజలు కనుక తింటే మనకి మంచి బి కాంప్లెక్స్ అందుతుంది. అట్లాంటి తక్కువైనప్పుడు ఏమంటే ఈ కొనలు పోగుతాయి కొంతమందికి. అన్నం గెంజి వచ్చేయక గెంజి ఉప్పు వేసుకొని కాస్త ఇంట్లో ఏదైనా కూరగాయలు బ్రెడ్ ఉంటే బ్రెడ్, లేకపోతే క్యారెట్ ఏదో తురుము దాన్ని వేసుకొని తినవచ్చు. గంజి ఉంచుతారా అన్నానికి? వచ్చారు కదా, ఉప్పేస్తారా? అన్నంలో ఉప్పేస్తారా? క్యారెట్ వాళ్ళైతే వేస్తారు, ఉప్పు వేయకూడదు. మనకి 3 రూపాయలు తినకుండా వస్తువు ఏంటంటే ఉప్పు, చక్కెర, నూనె. దానికి కొలతతో తినాలి, కొంచెంగా తినాలి. ఉప్పు తక్కువ తినాలి, చక్కెర తక్కువ తినాలి, నూనె తక్కువగా తినాలి. తినవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు మరియు ఈ కోడిగుడ్డు, మాంసము, అవి తెలియని వాటి పప్పులు, నెయ్యి కలుపుకొని తినాలి. పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. చేయాల్సిన పనులు 3, తక్కువ తినాల్సిన పదార్థాలు 3. ఇది కనుక పాటిస్తే ఖచ్చితంగా నిండు నీళ్ళు
హెల్దీగా మంచిగా సంతోషంగా పీస్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నాను. మా టీచర్లకు తగు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. మేము ఏంటంటే ఈ ఈవెంట్ 2 చేసుకుందామని అనుకున్నాం మేడం. శ్రీమంతాలు అన్నప్రాసన మాత్రమే బెనిఫిషరీస్కి పిలవడం జరిగింది. ఈ 2 ప్రోగ్రాంలు వేసుకున్నాం. ఎందుకంటే ఈ పోషణ మాసం కార్యక్రమంలో మనం చేయాల్సినవి శ్రీమంతాలు అండ్ అన్నప్రాసన. అంటే శ్రీమంతాలు కూడా మీ కాన్సెప్ట్తోనే పెట్టిండ్రు మేడం. అంటే బ్లౌజ్తో పాటు ఐరన్ టాబ్లెట్లు కూడా అట్లాగే పాలామృతంతోనే వాళ్ళ అన్నప్రాసన స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేసేట్లు. ఇప్పుడు టీచర్స్ ఒకటి మీరు తొందరగా సెట్ చేసేసేయాలి. ఇందులో ఉండే మాంసకృతులతో సమానము. ఇందులో విటమిన్స్ A, B, C ఉంటుంది. నియాసిన్, అలాగే B12, B11 అలా అన్ని సంబంధించిన విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. దూరం నుంచి కొద్దిగా ప్లేస్ ఇట్లా అవుతుంది. పడేసారు అందరికి పడేసారు. మేడం మేడం సార్ రండి సార్. మేడం నువ్వు కూడా ఉండు, ఒక 2 ఫోటోలు లేవు దాన్ని నిలబడేది. టీచర్స్ ఇంకెవరైనా మిస్టర్ దేవిక నడుకోడు.
ఓ లక్ష్మి టీచర్